మానస సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తున్నారా? నమ్మకంగా సేఫ్ గా మీ కలల మానస సరోవర్ యాత్రని ట్రావెల్ టర్న్స్ తో నిజం చేసుకోండి. మరిన్ని వివరాలకు ఈ నెంబర్కు కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము బౌద్ధ జాతక కథలు కూడా చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఒక కథ చెప్పుకుందామండి. ఈ బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యానికి రాజుగా ఉన్న కాలంలో కాంపిల్య నగరానికి పాంచాలుడని ఒక రాజుగారు ఉండేవాడట. ఆయన పరమ క్రూరుడు, కఠిన హృదయుడు, చాలా గట్టిగా ఉండేవాడు. శిక్షలు అవి చకచక అమలైపోయేవి. ఆయనకి వేళకి పనులు అయిపోవాలి, డబ్బులు వచ్చేసేయాలి, ఇంత రావాలి, అలా లెక్కలు పెట్టుకుని ఉండేవాడు. ఇతను ఇలా ఉండేసరికల్లా ప్రజలు, ఈ మంత్రులు కూడా కఠినంగా ఉండేవాళ్ళు. దానికి తోడు ఆయనకి తన పని అయిపోవటమే ముఖ్యంగా రెండో ఆలోచన ఉండదు. వాళ్ళు కూడా అంతే. దానివల్ల ఏమైందంటే పన్నుల భారం పెంచేశారు. ఇప్పుడు సంవత్సరానికి ఇంత ఆదాయం రావాలనుకో, రాజు అన్నవాడు ఏం చేయాలి? ఈ సంవత్సరం ఎక్కడైనా వానలు పడ్డాయా, పడలేదా, గొడ్లు ఉన్నాయా, పోయినాయా, ఏమన్నా క్రూరమృగాలు బారిన పడిపోయినాయా, ఆ ఊళ్ళో వాళ్ళకి పంటలు బాగా పడినాయో లేదో చూసి పన్నుల హెచ్చు తగ్గులు చేయాలి. అలా కాకుండా నాకు 1,00,000 వరహాలు కావాల్సిందే అంటే ఏం చేస్తారు జనం? అంతే కదా. వాళ్ళు ఏ 60 70 ఇవ్వగలిగారు అనుకో, మిగిలిన 40 వసూలు చేయవలసిందే. మంత్రులు కూడా అలాంటి వాళ్ళే. క్రమంగా వీళ్ళకి 50 కూడా పండని పరిస్థితి ఉంటే దానికి తగ్గట్టుగా ఏ ఏర్పాట్లు చేయకుండా డబ్బులు వసూళ్ళకి మాత్రం వచ్చేసేవాళ్ళు. ఈయంతో విసిగిపోయి ప్రజలట ఊళ్ళ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. తెల్లారేసరికల్లా ఇళ్ళు పాడుపెట్టేసి అడవుల్లోకి పారిపోయేవాళ్ళట. రాత్రిపూట వచ్చి ఏదైనా చూసుకునేవాళ్ళు, పని లేకపోతే లేదు అసలు. ఆ ఇళ్ళ చుట్టూ తమ ముళ్ళ కంచెలు అవి అడ్డం పెట్టేవాళ్ళు. అంటే ఎప్పటి నుంచో వీళ్ళు లేరనే సినిమా ఇవ్వడానికి. చాలా ఊళ్ళల్లో జనం ఖాళీ చేసేశారు. ఇలాంటి పరిస్థితి ఉండేది. అయితే ఏమైందట, ఆ కాలంలో మన బోధిసత్వుడు ఈయన పాలనలో ఉన్న ఒక పాలించేటువంటి అడవిలో, అంటే అడవులు కొన్ని నిర్మిస్తారు కదా, వీళ్ళే పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారు, మనకి ఇప్పుడు కూడా తయారవుతాయి, దాన్ని ఏవో ఫారెస్ట్ అంటారు. టక్కిన పేరు గుర్తు రావట్లేదు, కొన్ని పదాలు జ్ఞాపకం రావు నాకు. వీళ్ళే ఏర్పాటు చేస్తారు ఉద్యానవనాలు, కాకపోతే అడవులకు సమీపంలో నిర్మించబడినవి. అందులో ఒక తిందుక వృక్షంగా జన్మించాడట. అయితే ఆ తిందుక వృక్షానికి పూజలు చేసే కాలం అది. ఆ వృక్షం చాలా అందంగా ఉండేది, చాలా బలంగా ఉండేదట. ఈ రాజుగారికి తిందుక వృక్షపు పూజ ఉంది వాళ్ళ జాతిలో. ఈ వృక్షాన్ని, ఏ వృక్షంగా అయితే బోధిసత్వుడు జన్మించాడో ఆ వృక్షంగానికి వీళ్ళు పూజ చేసేవాడు. సంవత్సరానికి 1000 మాడలైనా ఖర్చు పెట్టేవాట ఆ పూజ జాతర కోసం. జాతరలు చేస్తారు, ఇప్పుడు రావి చెట్టుకి పూజ చేయటం అవి మనకు తెలుసు కదా. కొన్ని చోట్ల మర్రి చెట్లకు కూడా పూజ చేసేది కనపడుతుంది. ఈ తిందుక వృక్షానికి పూజ చేసేవాళ్ళు. అయితే ఏమైంది, ఆయనకి రాజు ఇట్లా చెడ్డవాడుగా ఉండటము, ప్రజలు అట్లా ఆయన శనగొట్టుగా అయ్యి బాధపెట్టడం, ప్రజలు బాధపడుతూ ఉండటం ఆయనకు నచ్చల. రాజుకి తనంటే ఇష్టం కాబట్టి ఏదైనా జ్ఞానోదయం వచ్చే పని చేయాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి కల్లో కనపడ్డాడట ఆయన. నేను తిందుక దేవుణ్ణి, నీకు ఒక బోధ చేయడానికి వచ్చాను అన్నాడు. చెప్పమన్నాడు రాజు. నువ్వు రాజు దుర్మార్గుడుగా ఉండకూడదు, అరాచకం ప్రబలిపోతుంది. నువ్వు ఇట్లా సరిగ్గా ఉండకపోవటం వల్ల నీకు ఈ రాజ్యంలోనూ సుఖం లేదు, రేపొద్దున నరకంలో పడతావు నువ్వు. ప్రజల ఘోష కొట్టేస్తుంది నీకు. రాజు అన్నవాడు ప్రజారంజకంగా పరిపాలించాలి. భూలోకంలో పుట్టిన విష్ణుమూర్తి రాజు అన్నవాడు. వాడు ఇతరులను అందరినీ కనుక్కోవాలి. ఇప్పుడు ఒక రాజే కాదు, ఒక సంస్థకి హెడ్. ఆయన అందరి కష్టం సుఖం నిష్ఠూరం కనుక్కుంటే కదా సంస్థ ముందుకు వెళ్తుంది. రాజ్యాలు కూడా అంతే. నువ్వు దుర్మార్గుడిగా ప్రవర్తిస్తున్నావు. నిన్ను బట్టి నీ మంత్రి సామంతులు అందరూ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. నీ రాజ్యంలో ప్రజలు చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ఇళ్లల్లో ఉండకుండా అడవుల్లో ఉంటున్నారు వాళ్ళు. ఒక ప్రజలని అడవి దారి పట్టించావంటే నిన్నేమనుకోవాలి, ఇక్కడ బాగుండలేదు, ఇంకో దేశం పారిపోతారనుకో మన వాళ్ళు. మన ప్రభుత్వం సరిగా లేనట్టు కదా. ఈ రాష్ట్రం కష్టం అని అనుకుని పారిపోతారు, ఈ దేశం కష్టం అని వెళ్ళిపోతారు. అర్థమైపోతుంది కదా. ప్రభుత్వపు చేతకాంతనం, నువ్వు సరిగ్గా లేవు, సరి చేసుకో నువ్వు అని చెప్పాడు. నువ్వంటే నాకు పరమ ప్రీతి, అందుకని చెప్తున్నాను అని. పొద్దున్నే గబగబా లేచి పురోహితుడిని మంత్రిని రప్పించి ఆ విషయం అంతా చెప్పాడు. నాకు ఇట్లా కాలొచ్చింది, తిందుక దేవుడు నాకు ఇట్లా ప్రత్యక్షమయ్యాడని. సరే మంత్రి అన్నాడు, సరి చేసుకుందాం అన్నాడు. కానీ రాజుకి ఏమనిపించిందంటే అసలు నిజంగా పరిస్థితి ఏంటో చూడాలి. పురోహితుడు అన్నాడు, ప్రభు, భగవంతుడు తనంతట తను స్వయంగా వచ్చి బోధించాడంటే నువ్వు చేయవలసిన క్రియ అది. ఎక్కడి నుంచి సరి చేసుకోవాలో చూడాలి మనం. ఓకే, కాబట్టి మన ఇద్దరం వెళ్దాం, ఊరంతా తిరుగుదామన్నాడు.
ఆయన రాజ్యంలో పర్యటనకి పురోహితుడిని వెంట పెట్టుకుని మొత్తం ప్రభుత్వాన్ని మంత్రికి అప్పచెప్పేశాడు. నేను వచ్చేదాకా మీరు చూసుకోండి అని. పురోహితుడు ఆయన కలిసి మారు వేషాలలో బయలుదేరితే ఒక గ్రామం చేరారు. ఒక గ్రామంలో ఒక 10 అడుగులు వేసాక ఒక పెద్ద పూరిపాక, పెద్ద పాకం, దాని చుట్టూతా ముళ్ళ చెట్లు పెట్టున్నాయి. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడుతుంది, కను చీకటి. ఆ ముసలాయన ఒక ఆయన ఆ ఇంట్లోకి ప్రవేశించబడుతూ కాల్లో ముళ్ళు గుచ్చుకుని కింద పడ్డాడు. అబ్బా అని, నేను నా కాల్లో గుచ్చుకున్న ముళ్ళు పాంచాలుడి గుండెల్లో బాణంగా దిగాలి రేపు అని శాపనార్థాలు పెట్టాడు. పెట్టేసరికల్లా పురోహితుడు అన్నాడు, అయ్యా నువ్వు వృద్ధుడివి, చీకటి పడిపోయింది, మీ వాకిట్లో ముళ్ళు గుచ్చుకుంది, రాజుకి గుచ్చుకోవాలని శపిస్తున్నావే నువ్వు అంటే, ఎందుకు శపించకూడదండి, రాజు సరైన వాడైతే నాకు ఈ కష్టం ఉంటుందా? ఏ గృహస్థైనా తన ఇంటి చుట్టూతా ముళ్ళ చెట్లు పెంచుతాడా? నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇక్కడ? రాజు సరైన వాడు కాకపోవడంతో మంత్రి సరైన వాడు కాలేదు, దండనాయకుడు సరైన వాడు కాలేదు, వాడి తాలూకు ఏ అధికారులు సరైన వాళ్ళు కాదు. మేము ఇంట్లో ఉండకుండా ఇల్లు పాడుపెట్టి ముళ్ళకంపలు మొలిచేసి మా ఇళ్లల్లో నేను అడవిలోకి వెళ్ళి బతకాల్సి వచ్చింది, భార్య పిల్లలతో సహా. ఏవో వస్తువు కావాలని వస్తే ఈ వాకిట్ ముళ్ళు గుచ్చుకుంది, లేకపోతే నా వాకిట్లో రోజు వాకిలు ఉడిచి ముగ్గేసుకుని కళ్ళాపేసుకుని ముగ్గేసుకుంటే కనుక పచ్చగా ఉండాలి, నాకు ముళ్ళెందుకు గుచ్చుకోవాలి? దీనికి కారణం రాజు కాదా? బాగుంది అనేసరికల్లా మన రాజు అన్నాడు పురోహితుడి చెవులు, చాలండి నిజమే ఇది, వెళ్దాం పదండి అన్నాడు. అప్పుడే ఎట్లా ప్రభు, ఇది ఒకటి తెలిసింది కదా, ఇంకా ముందుకెళ్దాం పదండి. ముందుకెళ్తే ఒక ఆడావిడ, ఒక మనిషి, ఒక 45 ఏళ్ళు ఉంటాయి, చెట్టు ఎక్కి ఏమిటో ఒక ఆకులు కోసుకుంటాం. ఆకులు కోస్తుంది, ఢామని పడింది చెట్టు మీద నుంచి. అయ్యో, పడేసరికల్లా కింద పడి, ఓ నాయనా ఎంత దెబ్బ తగిలిందిరా దేవుడా అని ఆ పాంచాలరాజు పాపిష్టముండా కొడుకు వాడు నాశనం అయిపోను అని తిట్టు. పురోహితుడు అన్నాడు, ఏమమ్మా నువ్వు చెట్టు మించి పడ్డావు, ఆడదానివి నువ్వు ఎందుకు ఎక్కావు చెట్టు? చీరేసుకుని ఏ మగవాడో కోసి పెట్టేవాడు, ఎవరైనా సహాయం చేసేవాళ్ళు, నువ్వు చెట్టు మించి నువ్వు చేతకాక కింద పడి రాజుని తిడతావామా? రాజుకు శాపనార్థాలు పెట్టచ్చా? తప్పు కాదు అన్నాడు. అనేసరికి ఏం తప్పయ్యా, మా ఊళ్ళో జనమంతా అడవిలోకి పారిపోయారు, నాకు 2 పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని తీసుకుని అడవిలో పోలేను నేను. పిల్లల్ని ఇంట్లో దాచిపెట్టి చుట్టూతా ముళ్ళ కంచెలు పెట్టి ఎవరూ లేరని భ్రమ కలిగించి నేనే చీకటి మాటం వచ్చి ఇట్లా ఆకులు అలమలు, పిల్లలకు ఆకులు కావద్దా? ఆకులు కావాలి, కట్టెలు కావాలి, ఎన్ని వస్తువులు ఉంటే మా గత నడుస్తుంది? అన్నం తినడానికి ఆకులు కావాలా, విస్తళ్ళు, అందుకని చెట్టు ఎక్కా. రాజు సరైన వాడైతే మా గ్రామాధికారి సరైన వాడు అయ్యేవాడు కాదు. మా ఇంట్లో మగవాళ్ళు లేరు, 2 చిన్న ఆడపిల్లలు, పెళ్ళిడి పిల్లలు, నేను పెద్దదాన్ని. గ్రామాధికారి గ్రామ నౌకరితో కోయించి పెట్టేవాడు నాకు విస్తళ్ళు. రాజు సరిగ్గా లేడు, అధికారి సరిగ్గా లేడు, నేనేం చేయను? రాజును కాకపోతే ఎవరిని తిట్టమంటావయ్యా? సూరు అనిపించింది రాజుకి, వీళ్ళకి ఇంత చిన్న కష్టానికి కూడా నేనే కారణమైపోయానా? ఏం చేయటం? సరే నడవటం మొదలుపెట్టారు, ఎక్కడో పడుకున్నారు, తెల్లారు లేచారు, నడుస్తున్నారు. మనుషులు పెద్దగా కనిపించటల్లా, ఆహారం ఏదో కొంత ఏర్పరచుకున్నారు, గుర్రాల మీద తమకు అందేలాగా. మధ్యాహ్నం దాటిపోయింది వేళ, భోజనాలు వేళ దాటింది, వీళ్ళు తినేసి నడుస్తుంటే ఒక రైతు బక్కగా ఉన్నాడు, ఆయన పొలం దున్నుకుంటున్నాడు. చూస్తుండగానే నాగేటు కొర్ర ఏదో తగిలి ఎద్దు గస్త పడిపోగానే ఇతను ఏమన్నాడు, ఆ రైతు, నా ఎద్దు చచ్చిపోయినట్టే, ఏ యుద్ధంలోనూ బల్లెంతగా దిగాలి పాంచాలరాజు గుండెల్లో, ఇది ఎట్లా చచ్చిపోయిందో వాడు అట్లా చచ్చిపోవాలి, దిక్కుమాలి చావాలి వాడు అన్నాడు. అనేసరికి పురోహితుడు అన్నాడు, ఏమయ్యా ఇంత మాట అన్నావు, నువ్వు చూసుకోలేదు దాన్ని, నువ్వేమో దున్నుతున్నావు, దృష్టి దాని మీద పెట్టుకోవాలి, దాని మీద పెట్టుకుంటే తగిలేది కాదు, నీ ఎద్దు చచ్చిపోయిన దానికి రాజగుండెల్లో బల్లెం దిగాలంటావయ్యా, ఇంత మాట అంటావా నువ్వు అన్నాడు. మరి ఏమన్నండి, ఏం చెయ్యాలి, దుర్మార్గులుగా ఉన్నారు రాజభటులు, మా వెట్టిది నా కోసం తెచ్చిన అన్నం వాళ్ళు లాక్కుని తినేసిపోయారు, అట్లా చేసేవాళ్ళు. మరి ఎవరిది వాళ్ళకి పైన కంట్రోల్ లేకపోతే అలాగే ఉంటుంది కదా. 3 గంటలు దాటిపోయింది, 12:30 1 గంటకు అన్నం తినవలసిన వాడిని మధ్యాహ్నంలో పైన ఉన్నప్పుడు, అంటే అంకెల్ నేను చెప్తున్నా కానీ ఆ కాలంలో అంకెల్ లేవు కదా, సూర్యుడు మింటనున్నప్పుడు తినాలి, రెండో పక్కకి దిగిపోతున్నాడు, ఇంకా అన్నం లేదు, కడుపు దహించుకుపోతోంది, సహాయం వచ్చేందుకు మనుషులు లేరు,
అందరూ అడవుల్లోకి పారిపోయారు. ఏదో నేను ఒకళ్ళు ఇద్దరం మేము చేసుకుందామంటే మాకు తెచ్చుకున్న గుప్పెడన్నాన్ని కూడా వీళ్ళు మింగేస్తారు. రాజు వల్ల కదా సైనికులకి ఇట్లా ఎందుకుంది, వాడికి జీతం బచ్చం సరిగ్గా లేవేమో, లేకపోతే ఎవరినైనా కొట్టి తినరా అని చెప్పారేమో పైన. మమ్మల్ని రక్షించాల్సిన సైనికులే మమ్మల్ని భక్షిస్తున్నారు రాజు వల్ల. బల్లెం కాదు గుణపం దిగాలి అసలు వాడి గుండెల్లో అన్నాడు. రాజు బాగా బాధ వచ్చేసింది. వెళ్ళిపోదామని సరే ఒక చెరువు వైపుకి నడుస్తున్నారు వాళ్ళు. వెళ్ళిపోదాం అనుకున్నారు. మనం వెళ్ళి రాజ్యాన్ని సరిచేసుకుందాం, మంత్రుల్ని తర్వాత ఏమో అధికారుల్ని సరిచేద్దాం, రేపటి నుంచి ఇదంతా సరిచేయాలి. వెళ్తుంటే ఒక సరోవరం, ఒక చెరువు కనపడి, సరోవరం లాగా ఒక చెరువులాగా, ఆ చెరువులో కప్పల మీద నుంచి కప్పలు ఉన్నాయి, కప్పలు ఎగురుతుంటే కాకులు పైనుంచి వాలి బతుకున్న కప్పల్ని తింటున్నాయి, పొడుచుకుని. ఆ కప్పలు, కొన్ని కప్పలు పెకపెక అని శబ్దంతో తిడుతున్నాయి ఏవో. రాజపురోహితుడికి వాటి భాష అర్థమవుతుంది. రాజును కూడా ఇలాగే బతికుండగానే రాబందులు పీక్కు తినాలని శపిస్తున్నాయి కప్పలు. అయితే వీడు రాజపురోహితుడని ఈయన వాళ్ళకి తెలుసు కప్పలకి. ఇంత శపించాలా, కప్ప కూడా శపించాలా రాజుని అని అడిగితే, నువ్వు పురోహితుడు కాబట్టి ఇట్లా అడుగుతావయ్యా. ఈ ఊళ్ళో కాకబల్లు లేవు ఈ దేశంలో. కాకి కూడా ఎంగిల్ చేత్తో కూడా ఎవరు కాకిని విదిలించట్లా. వాళ్ళకి తినడానికి తిండి సరిగా లేకపోతే వాళ్ళు కాకులకేం పెడతారు? అదే కదా, కాకబలి వేయాలి కదా. ప్రతి వాళ్ళు దీంట్లో దారుల్లో బలి వదిలిపెట్టాలి, బలి అన్నం వేయాలి. ఏమీ లేదు, జంతువులకి కాకులకి అన్నిటికీ ఆహారం లభించాలి. అవి మమ్మల్ని బతికుండగానే పీక్కు తింటున్నాయి. ఊళ్ళో కనుక ఆహారం దొరికితే అది అడవిలోకి ఎందుకు వస్తుంది, చెరువుల మీద ఎందుకు పడతాయి? చచ్చిన కప్పని తింటుంది కాకి, బతుకున్న కప్పని పీక్కు తింటుందంటే దానికి ఎక్కడా లేదు, కడుపు కాలిపోతుంది. కాకులకి కూడా ఆహారం దొరకని రాజ్యం ఇది. మరి రాజుకి ఇలాంటి శిక్ష కప్తే ఎలాంటి శిక్ష ఇవ్వాలి? ఆయన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మొత్తం ప్రభుత్వాన్ని చేశాడు. కఠినాత్ముడుగా ఉండడం మానేశాడు. తిందుకు దేవుడి వల్ల జరిగింది, బోధిసత్వుడి వల్ల ఈ రాజులో మార్పు వచ్చింది. అతను తెలుసుకున్నాడు, ఊళ్ళోకి వెళ్ళి రాజు అయిన ప్రతివాడు దేశాటన చేయాలి. ప్రభుత్వం కూడా చూడు, మన సర్వేలు నిర్వహిస్తారు కదా, ఏం కోరుకుంటున్నారో ప్రజలు. ఇవి దొంగ సర్వేలు కాదు, బయాస్డ్గా చేసేవి కాకుండా జెన్యున్గా చేస్తే మనకు తెలుస్తుంది పీపుల్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అని. అది చేసి ఆ రాజు సరి చేసుకున్నాడు. తర్వాత కాలంలో మరణించిన పాంచాలుడు స్వర్గానికే వెళ్ళాడట, నరకానికి వెళ్ళాల. అంత మంచి పనులు చేశాడు, అందరినీ సరి చేశాడు. అన్ని ఇబ్బందుల్లో ఉన్న జనం అందరినీ సరి చేసుకున్నాడు. ఇది ఒక కథ. బాగుంది కదా, ఆసక్తి, చాలా బాగుందండి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.